కాబట్టి నేను ముందు నుంచి నాకు అలవాటు. నువ్వు ఆకలితో చస్తాం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోలేము మనం. ఇది మన మట్టి మనకి ఇచ్చినటువంటి అది అనమాట. అది నేను లైఫ్ అంతా పాటించాను. నాకేం నష్టం జరగల అట్లా. అఫ్కోర్స్ నేను తక్కువ రాసి ఉండొచ్చు, ఇంకా తక్కువ రాసాను, ఎన్నో రాశారు. అఫ్కోర్స్ పాటలు తక్కువ రాశానేమో, లేదా విరివిగా రాయలేకపోవచ్చు. కానీ నాకేమి ఇబ్బంది జరగకుండానే నేను అనుకున్న నా హృదయం అభిలాష ప్రకారమే నా జీవితం సాగింది. అంతే తప్ప నా యొక్క అలవాటు వల్ల, నా యొక్క ఈ దృష్టి వల్ల నాకేదో తగ్గిందని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఇలా సినిమాల్లో ఏ పాట రాసినా కూడా ఆ దృష్టితో పెట్టుకుని రాశాను. అలాగని నేను కేవలం శృంగారం కూడా రాయలేదా అంటే ఎందుకు రాయలేదు, రాయకపోతే ఇక్కడ పని వెళ్ళదు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు అన్నారు ఒకసారి, నువ్వు అన్నీ దాసరి గారి పాటలే రాస్తే నువ్వు ఏడాదికి ఒకటే రాయాలి, నువ్వు రా నా దగ్గరికి వచ్చి కమర్షియల్ పాటలు కూడా రాయి అని చెప్పి రాయించినటువంటి మిమ్మల్ని తిరుపతికి తీసుకెళ్ళి వ్యక్తి అనమాట. అలాగే శ్రీహరి గారు కూడా నన్ను బాగా, నా ప్రతి సినిమాలో నీకు పాటలు ఉంటాయి, నువ్వు ఎప్పుడు నిరాశపడి వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, ఇట్లా అనేక మంది నన్ను ప్రోత్సహించినారు. మీరు 16కి సింగిల్ కార్డ్ రాశారు. మీరు సింగిల్ కార్డ్ కాదే, ఆల్ సాంగ్స్ అంటే వికీపీడియాలో చాలా వరకు ఆల్ సాంగ్స్ అని ఉంది. లేదు తప్పదు. ఎన్ని సాంగ్స్ రాశారు మీరు 16? నేను అందులో దేవుడు వరమంది అదొకటేనా? అదొకటే రాశా. అది వికీపీడియా చాలా తప్పు చెప్పింది. వికీపీడియా ఇంకా చాలా తప్పులు చెప్తుంది. ఏంటంటే మీ బర్త్ డేట్ విషయంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కరెక్ట్ బర్త్ డేట్ ఏంటి గురుగారు? అది కరెక్ట్ బర్త్ డేట్ మేలా ఏప్రిలా? అది 2 డేట్స్ చూపిస్తుంది. మే వైశాఖ పూర్ణిమ నాడు పుట్టాను నేను. అయితే 16th వరకు వస్తే మీరు నేనేమనుకున్నానంటే వికీపీడియా చెప్పిన దాని ప్రకారం నేనేదో చిన్న హోంవర్క్ చేసుకుని వస్తాను కాబట్టి అందులో ఆల్ సాంగ్స్ అని ఉంటే, అరే సింగిల్ కార్డ్ రాయించేంతలా గంటేడు కృష్ణ గారికి వీకి ఎలాంటి రిలేషన్ ఉండేది? లేదు, ఎందుకంటే చాలా వైరల్ ఆ పాట, ఇప్పటికీ టైంతో పాటు ట్రావెల్ అవుతుంది. స్టిల్ నాకు తెలిసి సినిమాలో ఇప్పుడు కొంచెం ట్రోలింగ్ కి దీనికి వాడుతున్నారు కానీ, అవును అప్పటి వాడివా ఆ కాలం వాడివా అని చెప్పడానికి వాడుతున్నారు కానీ ఇట్స్ స్టిల్ అ మెలోడీ. ఆయన ఏమైపోయారు తర్వాత? మీరు టచ్ లో ఉన్నారా గంటేడు కృష్ణ గారు? ఇప్పుడు ఈ సినిమా చాలా అన్సర్టైన్ మాయా, మాయలమారటిది కూడా ఇదొక మాయా. ఓకే, అంటే ఏదో రకంగా ఎక్కడో కొనసాగుతూ ఉంటారు. కానీ ఒక ప్రయాణంలో చాలామందిని నేను చూశాను. ప్రయాణంలో కొందరు మధ్యలో అటు ఇటు కావడము, లేదా వేరే వ్యాపారాల వైపు వెళ్ళిపోవడము ఏదో జరిగి ఉంటుంది. అప్పుడైతే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్గా తను వచ్చినాడు కొత్తగా. ఆ తర్వాత చాలామంది వచ్చినారు. అయితే ఈ ఉత్థానమైన పతనం అనేది సినిమాలో చాలా ఉంటుంది. ఎప్పుడు అప్డేట్ కాకపోతే, ఏ రంగంలోనైనా కూడా అప్డేట్ కాకపోతే మనం ఆగిపోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, నేర్చుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనము మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే అని ఆ పద్ధతిలో ఆ ఛాయలో రాద్దామంటే ఇవాళ హీరోయిన్లకి ఉన్నటువంటి కథలు కావచ్చు, లేదా డైరెక్టర్ల అభిరుచులు కావచ్చు, అంత మెలడీ ఇప్పుడు అక్కర్లేదు. ఇది కాలం తీసుకొచ్చిన మార్పు. ఈ కాలం తీసుకొచ్చిన మార్పుకి రైటర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అందరూ మారుతున్నారు కదా. అలా మారడంలో ఏమైనా వెనక ముందులు, లేకపోతే కొంచెం మందగించితే ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళని చూశాను నేను. మందగించక ముందు కడిగై, వెనకబడితే వెనకేనోయి, దేశమును ప్రేమించు అన్నారు. అలా అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు, రకరకాల ఒత్తిళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవో దాని అంటారు ప్రొఫెషనల్గా ఉండే ఇవన్నీ ఉంటాయి కదా. అవును, చాలా ఉంటాయి. ఇక్కడ ఉండేదే క్యాలిక్యులేషన్స్ కదా. అందుకని నేనేమంటానంటే, ఒక రంగం ఎన్నుకున్న తర్వాత చావా బతుక, పడిపోతామా నిలబడతామా కాదు, దాన్ని వదిలి వెళ్ళొద్దు. ఇది నేను బాగా నమ్ముకున్న విషయం అనమాట. యూ హ్యావ్ టు కంటిన్యూ. చూద్దాం, సరిపోతుంది. నేను కూడా అనేక సార్లు పాటలు లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అంతెందుకు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక 1 year ఫెయిల్యూర్స్ ఎదుర్కొని మేకప్ లేకుండా ఉన్న కాలాలు కూడా ఉంటాయి. అది ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారే చాలా సినిమాలు ఫెయిల్ అయిపోయి చాలా బాధలో ఉన్నప్పుడు
దాసర్ గారు వీళ్ళు అడిగితే నేను ఇప్పుడు చాలా కొంచెం నా టైం బాగాలేదయ్యా, నువ్వు చాలా అద్భుతంగా ఎదుగుతా ఉన్నావు, ఇప్పుడు నన్ను ఎందుకులే, నేను వేరే వాళ్ళతో తీసుకుంటే, ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు దాసరి గారు ఎన్టీ రామారావు గారిని. సార్ మీరు ఫెయిల్యూర్ కాదు సార్, మీ కథలు ఫెయిల్యూర్ సార్, నా కథ మీద నమ్మకం ఉంది, మీరు రండి సార్ అన్నాడు. దట్ ఈస్ దాసరి సార్. అదే మనుషులంతా ఒకటే. మళ్ళీ ఒక పెద్ద హిట్ అది రామారావు గారికి. ఇలా అలాంటి దాసనారాయణరావు గారు కూడా మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయినారు, కానీ మళ్ళీ ఒసే రామలతో ఆయన ఇంకొక ఇన్నింగ్స్ ప్రారంభం చేస్తారు. ఇది సర్వసాధారణం. ఇక్కడ సినిమాలు సర్వసాధారణం. కాకపోతే మనం కొంచెం ఓపిక వహించడము లేదా పోరాటం తీవ్ర స్థాయిలో చేయడం ఉండాలి తప్ప ఇంక వేరే ఏం లేదు. నేను అట్లాగే 32 సంవత్సరాలు నడుస్తున్నానని అనుకుంటున్నాను. అవును, నాకు మొన్న ఇటీవల వచ్చిన RRRలో నేను రాసిన పాట కూడా నన్ను నిలబెట్టినట్టే కదా. అలాగే కన్నప్ప సినిమాలో నేను ఒక 7-8 పాటలు రాశాను, ఆధ్యాత్మిక పాటలు, పూర్తిగా కొత్త జోనర్. మోహన్ బాబు గారు నా మీద ఉన్న ప్రేమతో విశ్వాసంతో పాటలు రాయించారు. కాబట్టి ఓపిక వహించి మన యొక్క ప్రతిభను మనం ఎప్పుడు స్థానబెట్టుకుంటూ ఉంటే మనకు లైఫ్ ఉంటుంది సినిమాలో. వికీపీడియా తప్పుగా చెప్పింది కాబట్టి, అంటే మీ బర్త్ రేట్ విషయంలో తప్పు చెప్పింది, మీరు రాసిన సినిమాల్లో ఆల్ సాంగ్స్ అని చెప్పేసి అందులో డేటాతో చెప్పింది కాబట్టి, ఇక మీదట ఇప్పుడు నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అందులో పాట మీరు రాసారు లేదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అడుగుతాను. నాకు ఒక అండర్ రేటెడ్ సాంగ్ చాలా ఇష్టం, అది అమ్మ చెప్పింది అనే సినిమాలో. అమ్మ చెప్పింది, మాటలతో పదాలే షికారుకి వెళ్తే అది మీరే రాసి. నేనే రాశాను. అది నాకు అత్యంత ఇష్టమైన పాట. అయ్యో, నేను చాలా వరకు గుండం గంగరాజ్ గారు డైరెక్టర్ గారు ఆ పాట నాకు చాలా ఇష్టం. అంటే నేను సినిమాలు విరివిగా చూస్తాను, నేను చాలా ఎక్కువగా మా నేపథ్యం కూడా అదే కాబట్టి. శర్వానంద్ ఏంటి చిన్నపిల్లల్లో ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు ఇందులో, అది కాకుండా గుండం గంగరాజు గారు ఉన్నారు, సుహాసిని గారు ఉన్నారు, ఈ సినిమా ఏంటి అని చూస్తే తర్వాత చిన్నపిల్లల సినిమా అనుకున్నా, తర్వాత అదొక థ్రిల్లర్. దాని ఉద్దేశం చాలా అందులో 2 పాటలు ఉంటాయి. అందులో ఈ పాట నాకు పాటలతో స్వరాలే షికారుకి వెళ్తే గీత, అందంగా నిశ్శబ్దం తలుచుకుంటే సంగీతం అన్నారు. అది నా ఏజ్ ఏంది, నాకు అది అర్థం అవ్వడం ఏంది అంటే అది నా గొప్పతనం కాదు, మీరు వాడిన పదాల గొప్పతనం. నిజమే కదా, అందంగా నిశ్శబ్దం తలుచుకుంటే సంగీతం.